విషయాలు చెప్తాను. ఆ, ఇంకా మీ మీ వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టండి. ఓకే, మనకి ఒక గొప్ప అవకాశం 600 వీక్స్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం. అందులో ఆ టైంలో మనం ఉండడం చాలా చాలా మంచిది, అదృష్టం, మంచి అవకాశం. కంపెనీ గురించి ఇంకెక్కువ బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఉంటుంది. ఇది కష్టము అని అనుకున్న వాళ్ళు, ఈ సింగిల్ ప్రోడక్ట్ తోటి వెళ్ళడం కష్టము అని తక్కువగా చూసిన వాళ్ళందరికీ వాళ్ళకుంది కాన్ఫిడెన్స్. ఆ ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళకి, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మార్కెటింగ్ లీడర్స్ కి అది ఉంది కాబట్టి ఈ రోజు సక్సెస్ఫుల్ గా 600 వీక్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఓకే, అటువంటి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ నాకు అనుభవం లేదు, కానీ చాలా మంది కూడా స్టాండర్డ్ సస్టైనబుల్ కంపెనీ కోసం, సంపాదించుకునేటువంటి మార్గం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మహిళలు కూడా ఉపాధి చాలా కష్టం అయిపోయింది. వాళ్ళకు కూడా ఈ డిజిటల్ రంగం రావడము చాలా చాలా అదృష్టం. ఏదైనా ఒక మనీ సంపాదించుకోవాలంటే ఏదో ఒక మంచి ప్రొడక్ట్ ఉండాలి, బంగారం లాంటి ప్రొడక్ట్ ఉండాలి. మనది బంగారం లాంటి ప్రోడక్ట్ ఏనా భవాని గారు? బంగారం లాంటి ప్రోడక్ట్. సో దాని గురించి మనం ఎంత తెలుసుకుంటే, ఈరోజు మరి నేను డైమండ్ దాటుకొని ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ వరకు ఎట్లా ప్రయాణం అంతా ఎవరి సెలవు అంటే ఇంకా ప్రొడక్ట్ సెలవే, అడ్వాన్స్డ్ ఆయుర్వేద సెలవే. అడ్వాన్స్డ్ ఆయుర్వేద అంటే ఆయుర్వేదంకి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యాడ్ చేయడం, తర్వాత తరాల వాళ్ళు కూడా ఈజీగా కన్జ్యూమ్ చేసేటట్టు, మన బాడీలో ఉన్నటువంటి మూలమైనటువంటి వాటి మీద ఎఫెక్టివ్గా, అంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఈ కాలంలో బాడీలో, ఆ డ్యామేజ్ని తట్టుకునే విధంగా నానో టెక్నాలజీని యాడ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ మన న్యూట్రాసిటికల్. ప్రతిరోజు ఈ విషయాలని మనం ఎంతగా చెవిలో పోసుకుంటూ ఉంటే ఏమో 500, 1000 రూపాయలు ఎంతమంది క్రియేట్ అవ్వచ్చు కదా. దాన్ని అసలు మీరు ఫస్ట్ సింపుల్ గానే ఆలోచించండి, సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. కానీ ఇదే ఈ చిన్న చిన్న రిటైలింగ్, ఇందులో 2 ఉంటాయండి. ఈ స్టార్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకునే వాళ్ళు స్టార్ట్ పెట్టుకో. మనకి ఇందులో 2 ఉంటాయి. ఒకటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, రెండవది అవకాశాన్ని ఇవ్వడం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇంకోటి అవకాశాన్ని ఇవ్వడం. ఏంటిది మనకు వచ్చిన అవకాశం? బంగారం లాంటి ప్రొడక్ట్ వచ్చింది, దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ, మీకు కూడా ఆరోగ్యం కావాలంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ 2 రోజులకు ఒకసారి 30 ml ఇట్లా తీసుకుంటే చాలా మంచిది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది గుండె పనితీరుని, కాలేయం పనితీరుని, కిడ్నీ పనితీరుని అన్ని మెరుగుపరుస్తుంది. ఎలా చెప్పగలరు అంటే పేటెంట్ ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి అట్లా బాగా చెప్పగల ఆ ప్రెజెంటేటర్ దగ్గర మీరు చెప్పించాలి. మీరు కొంచెం చెప్పినా కానీ వాళ్ళతో కొంచెం వివరంగా చెప్పించాలి. మరి ఈ రిటైలింగ్ అనే అవకాశాన్ని ఉపయోగించుకొని నెలకు 6,000 ఒక డజన్ ప్రోడక్ట్లు, లేదా వారానికి 12 డజన్ అమ్ముకున్నా కానీ 6,000 వస్తాయి. ఓ 25,000 కేవలం రిటైల్ ద్వారానే సంపాదించుకోవచ్చు. ఓ వారానికి డజన్. ఫస్ట్ లో రిటైలింగ్ ఎక్కువ ఉండాలి, టీమ్ రిటైలింగ్ తక్కువ ఉంటుంది. అది మీకు నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ 600 వీక్స్ సెలబ్రేషన్ సందర్భంగా కంపెనీ రిలీజ్ చేసినటువంటి అవకాశం మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్క విబిఓకి, విఆర్కి, మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి, వాళ్ళు 500 అవ్వడానికి కృషి చేసినటువంటి సీనియర్స్ కి కూడా అవకాశం ఇచ్చింది. మలేషియా అవకాశం. ఒకసారి సార్కి థ్యాంక్స్ చెప్పుకుందాం. నేను చాలా మార్పులు వచ్చినాయి సార్ అని చెప్తున్నారు ఒకసారి. చాలా మార్పులు వచ్చినాయి సార్, ఇది వరకు ఎవరి పని వాళ్ళదే ఉండేది, కానీ టీం వర్క్ ద్వారా కూడా ఇస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ కంప్లీట్ గా ఈ వారాలే అని పెట్టి ఆ వారాల్లో అవ్వకపోతే కొంచెం నిరుత్సాహపడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం 21 వారాలు ఇచ్చి ఏదైనా 7 వారాలు ఎంచుకోండి అని చెప్తున్నారు. మీకు అన్ని రెడీ అయిన తర్వాతనే లాగిన్ చేసుకోండి అని అంటుంది. అద్భుతమైన అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి. ఏదైనా కూడా, ఎందుకంటే మీరు సక్సెస్ అయితే నీ సక్సెస్ అయినట్టే.
కొంత మార్కెట్ క్రియేట్ అయింది అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర అమ్ముడుపోతూ ఉంటే మీకు 2000, 3000, 5000 వారానికి వస్తూ ఉంటాయి. అది శుభం. నెలకు 20,000 ఎటువంటి వడ్డీలకు తిప్పకుండా, లక్షలు కూడా పెట్టకుండా జస్ట్ మనం ఈ లక్షణంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం. సో దీనికి ఏం కంగారు పడకుండా మన స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటూనే చిన్న చిన్నగా ఎట్లా అవ్వాలి అనేది మనం ప్లాన్ చేద్దాము. ఫస్ట్ ఈరోజు ఒక విషయాన్ని చూడండి, ప్రపంచం ఎటెళ్తుందో అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటిది ఇది చూడండి. చెప్తాను, చూడండి. ఏపీ ఛాంబర్స్ ఐటీసీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం హోమ్ బేకింగ్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు 2 సంస్థలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. చూడండి, ఇందులో వాళ్ళు ఏం నేర్పిస్తారు అని అంటే, లెర్నింగ్ ఏ న్యూ స్కిల్, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆపర్చునిటీస్, మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, ఓకే, గవర్నమెంట్ నుంచి లోన్ ఎలా వస్తుంది, ఏ విషయాల్లో వస్తుంది, వేరియస్ స్కీమ్లు ఏమున్నాయి, మార్కెటింగ్, ఇంకా స్ట్రాటజీ, ఇవి వాళ్ళు స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు. కాకపోతే ఫ్రీగా ఇస్తారు. మనం కూడా అది ఇస్తున్నాం, కాకపోతే ఎవరి ప్రోడక్ట్ వాళ్ళే తయారు చేసుకోవాలి. మళ్ళీ ఆ కాంపిటీషన్ వాళ్ళు తట్టుకోవాలి. చూడండి, సీనియర్లు దగ్గరుండి మీ ప్రజెంటేషన్ కూడా వాళ్ళు చేసి, మనం చేయాల్సిన ప్రోడక్ట్ కంపెనీ తయారు చేసి, కదా, మనం ఎంత అదృష్టవంతులం. హెల్దీ హోమ్ బేకింగ్ ట్రైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మహిళలు సర్టిఫైడ్ బేకింగ్ నైపుణ్యాలను అభ్యసించి ఆర్థికంగా బలపడటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా గుంటూరులోని యోగి భవన్లో శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. 4, 5, 6 తేదీల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు శిక్షణ సాగనుంది. ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఐటీసీ ఏఐ ఉపాధ్యక్షుడు పి వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలానే పొట్లూరి భాస్కర్రావు, తులసి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగేష్ చంద్ర, మహిళా వ్యాపారవేత్తల గుంటూరు వింగ్ చైర్పర్సన్ సక్కు మాధవి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమతా రాయపాటి, అపర్ణ బోర్డు మెంబర్ జి రాధిక వైస్ చైర్పర్సన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త బేకింగ్ వ్యాపార నైపుణ్యాలు, ఆర్థిక ప్రణాళిక పాఠాలు, మార్కెటింగ్ అవకాశాలు, ప్రభుత్వ సబ్సిడీలు, గ్యారంటీలు, రుణాలు, మార్కెటింగ్ లింకేజీలు కల్పించడం జరుగుతుందన్నారు. హాయ్ అండి, నా పేరు సక్కు మాధవి, గుంటూరు అండి, సక్కు గ్రూప్. ఈరోజు మేము ఏపీ ఛాంబర్స్ తరపు నుంచి బేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి. ఏపీ ఛాంబర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నుంచి. సో ఆల్మోస్ట్ దాదాపు ఒక 50 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. సో దీనికి మెయిన్గా వాళ్ళు ఇంట్లోనే ఉండి బేకింగ్ నేర్చుకునేట్టు, మిల్లెట్ కేక్స్ నేర్చుకునేట్టు, కుకీస్ నేర్పించి, ఒక ఇంటర్నేషనల్ చెఫ్ ద్వారా నేర్పించి మేము వాళ్ళందరికీ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునేట్టుగా ఎంటర్ప్రెన్యూర్స్గా, అండ్ పెట్టుబడికి సంబంధించి బ్యాంకర్స్ వచ్చి బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారు, ఇలాంటివన్నీ వాటికి 100% ఫుల్ సపోర్ట్ ఇచ్చి, ఆఫ్టర్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, అసలు ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది మొత్తం అందరికీ. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ఇంట్లో ఉన్న మహిళ ఎలా ఎంటర్ప్రెన్యూర్గా మారాలనేది మేము ఈరోజు ఈ 3 రోజుల ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తాం. మీరు చెప్పండి, వాళ్ళతో పోల్చుకుంటే మనకున్నటువంటి అవకాశం ఎంత గొప్పది, కరెక్టేనా కదా? ప్రొడక్ట్ పెట్టుబడులు, లోన్ తీసుకోవడాలు, కట్టడాలు, మార్కెట్ ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి, ప్లస్ ఈ ట్రైనింగ్, మళ్ళీ ఒక టీం వర్క్ లేదు, మళ్ళీ వాళ్ళకి జీతాలు. చూడండి, దీనికోసం అంటే ప్రభుత్వానికి ఎంత కష్టం అవుతుంది ఉపాధిని కల్పించడం అనేది. ఒకసారి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మన యొక్క నీతి ఆయోగ్ అంటే మన ఆర్థిక ప్రణాళిక సంఘము ఏం చెప్పారనేది రేపు నేను 10 o'clock మన యొక్క ప్రోగ్రామ్ లో నేను చెప్తాను. అది ఇలాంటి ఇత్యాది విషయాలు అన్నీ కూడా నేను మీకు ఫ్రీడమ్ స్టెప్స్ అనేటువంటి ప్రోగ్రామ్ లో ప్రతిరోజు 10 o'clock మీకు తెలియజేస్తాను. అట్ సేమ్ టైం ఈవినింగ్ కూడా మన బిజినెస్ మీట్ ఉంటుంది. కానీ ఫస్ట్ మనకున్నటువంటి అవకాశం వాల్యూ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి
మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ ట్రైనింగ్లన్నీ ఇప్పుడు ఫ్రీగా వస్తాయి. నా తరపున మీరు ఒకటే నేను మిమ్మల్ని కోరుకునేది, మీకు ఒకవేళ ఈ అవకాశము నచ్చి మీరు కూడా రిటైల్లో సక్సెస్ అవుతూ ఉంటే, ఫస్ట్ రిటైలింగ్ ద్వారా వచ్చినటువంటి మనీ లేదా టీమ్ బోనస్ ద్వారా వచ్చిన మనీని మీరు చేయాల్సింది ఏంటంటే, సొంత బిజినెస్ పెడుతున్నారు అనేటువంటి కాన్షియస్ గా ఉండి మీరు ఒక ల్యాప్టాప్ ని తీసుకోవడం, ఆ ల్యాప్టాప్ ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. మీరు ఎక్కడి నుంచి పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదు. ఇండస్ వివా ఇచ్చిన మనీ తోటే మీ ఇంట్లో ఒక ప్రోడక్ట్ కొనుక్కోండి. ఏంటిది అది? ల్యాప్టాప్. ఇప్పుడు ఆ బేకింగ్ కి సంబంధించిన మిషన్లు, టైలరింగ్ నేర్చుకుంటే టైలరింగ్ మిషన్లు, ఆ కంప్యూటర్లు, ఎట్లయినా సరే అన్ని తీసుకోవాలి. ఓకే, ఎలాంటి ఏమీ లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ట్రెడిషనల్ బిజినెస్ చేయడానికి ఉన్న కష్టాలను తీసేసి ఇండస్ వివా చాలా సాఫ్ట్ స్కిల్స్ తోటి స్మూత్ గా చేసుకునేలాగా మనకి డిజైన్ చేసి పెట్టింది. దీన్ని మనం అర్థం చేసుకోవడం మొదటి పాయింట్. సరేనా? ఇది మొదటి. ఇక ప్రాసెస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సక్సెస్ అవ్వాలి, ఇది మనం తెలుసుకోవాలి. మీరు గనక ఇప్పుడు కంపెనీ ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఏమి అవకాశం ఇచ్చింది, ఎవరైతే బ్రాండ్ న్యూ 500 కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మలేషియా వెళ్ళేటువంటి అవకాశం, ఎవరు స్టార్ 250లు కావచ్చు, స్టార్లు కావచ్చు, వాళ్ళు 602 నుంచి 608 7 వారాల్లో వాళ్ళు ఎవరైతే తమ స్టార్ 500ని కంప్లీట్ చేసుకుంటారో, స్టార్ 500 అవ్వాలంటే ఏంటి, ఒక ముగ్గురు అంటే 2 ఆర్గనైజేషన్లో ముగ్గురు 250లు రెడీ అయ్యారనుకోండి, తయారయ్యారనుకోండి, వాళ్ళు 500 అనేది ర్యాంకును అచీవ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక ముగ్గురు స్టార్ 250లు, కమల్ గారు అంతేగా, లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ముగ్గురు 250లు, రైట్ ఆర్గనైజేషన్ లో ముగ్గురు 250. ఇది మీరు దీనికోసము మీరు ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెబితే అంతగా వెంటనే అర్థమయ్యేది కాదు. ఎగ్జిక్యూటివ్ తోటి మీరు మాట్లాడుకోండి. ఒకసారి ఎగ్జిక్యూటివ్ని అడిగితే ద సింపుల్ వే ఎలా చేసుకోవాలి అని. దీనివల్ల మీ యొక్క స్టెప్ 1 కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మలేషియా వరకు మీరు వెళ్ళలేకపోయినా ఆ మలేషియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు కదా, అంతటి నేమ్ లిస్టులు ఉన్న వాళ్ళైనా రావచ్చు. మరి అప్పుడు ఉందా అవకాశం అని అంటే అప్పుడు కూడా ఉంది. ఒకవేళ మీరు కాకున్నా కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అయినా కూడా, వాళ్ళ అర్హత సాధించినా కూడా, ఒక్కొక్కరు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు సాధించినా కూడా, వాళ్ళకి కోఆపరేట్ చేసినందుకు, సర్వీస్ ఇచ్చినందుకు వీళ్ళకి కూడా నాకు కూడా ఇచ్చారు. అంటే నేను అవ్వలేకపోయాను, నో ప్రాబ్లం. ఈ 602 602వ వారం నుంచి 608వ వారం వరకు మీ రిటైలింగ్ ద్వారా మీ యొక్క స్టెప్ 1 ద్వారా, స్టెప్ 1 అందరికీ తెలుసా? ఇవ్వండి, తెలుసు కదా స్టెప్ 1. JSM లో మీ అందరికి అర్థమైపోయింది స్టెప్ 1. ఓకే, మీ స్టెప్ 1ని కంప్లీట్ చేసుకోవడానికి 602 నుంచి 608 వరకు ప్రయత్నించండి. శాంతి మేడం, ఇది ఫస్ట్. భవాని గారు నోట్ చేసుకోవాల్సింది, అనిత మేడం, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు, శివపార్వతి గారు, వీరు మీకు ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడానికి వచ్చిన మంచి అవకాశం. మీరు నమ్మాలి, నాకు కాఫీ వచ్చిన తర్వాత, దాని వాల్యూ తెలిసిన తర్వాత అప్పుడు వచ్చింది దుబాయ్ అవకాశం నా దగ్గరికి. దుబాయ్ వెళ్ళేది, దాన్ని అసలు ఆ ప్రొడక్ట్, ఆ కంపెనీ నాకు నచ్చడము, ఆ అవకాశం రావడము, నాతో వచ్చినటువంటి స్నేహితులు కూడా, వాళ్ళకు కూడా ఇప్పుడు మీకు ఎంత ఇష్టంగా ఉందో ఈ వివా, నా స్నేహితులకి నాకు చక్కటి ఇష్టం ఏర్పడడం వివా మీద, దుబాయ్ సాధించాం. దాంతో నా ఆలోచన తీరు అంత టర్న్ అయిపోయింది. సార్ గురించి కావచ్చు, మన చైర్మన్ గారి గురించి, కంపెనీ గురించి. అక్కడ టౌన్ హాల్, ఇప్పుడు ఇంకో గొప్పతనం ఏంటంటే మలేషియాలో టౌన్ హాల్ అనేది జరుగుతుంది. కంపెనీ యానివర్సరీ, స్కూల్ యానివర్సరీ జరిగితే స్కూల్ గురించి అర్థమైనట్టు స్కూల్ డే ఉంటుంది కదా,
ఇప్పుడు కంపెనీ యానివర్సరీకి మీరు మీ మిస్సెస్ అటెండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు దాన్ని ఉపయోగించుకోండి, లేదా మీ పిల్లలతోటైనా వెళ్ళొచ్చు. సో డియర్ లీడర్స్, దీన్ని నేనైతే బంగారం లాంటి అవకాశం అని అనుకుంటున్నాను. స్టెప్ 1 చేసే వాళ్ళకి భలే దొరికింది అని అనుకున్నాను. సో మీరు కూడా అదే కాన్ఫిడెంట్ గా ఉండండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనం కొత్తగా అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రోగ్రామ్ 5 గంటలకే పెడుతున్నాం. ప్రొడక్ట్ గురించి, ఆరోగ్యం గురించి, వెల్నెస్ గురించి తెలుసుకోవడము, ఈ చాలా మంది సక్సెస్ అవ్వాలనేటువంటి, మీరు నెంబర్ 1 పాయింట్, నెంబర్ రోమన్ అంకెల్లో 1 అని వేసుకోండి. ఏంటిది అని అంటే, నేను 602 నుంచి 608 లో నా స్టెప్ 1 ని కంప్లీట్ చేసుకోవాలని పెట్టుకోండి. బాగుంది మేడం. ఇది ఫస్ట్ స్టెప్. ఇక ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఎడ్యుకేషన్ ఇస్తారు, మీ టీమ్ ని ఎలా డూప్లికేట్ చేస్తారు అనేది వాళ్ళది. ఇది ఒకటి పెట్టుకోండి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఫ్రీ ప్రొడక్ట్ నేను తీసుకోవాలి అని పెట్టుకోండి. ఫ్రీ ప్రొడక్ట్ డిజీ రాక్ స్టార్ కంపెనీ నుంచి 1 కానీ 2 కానీ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవాలి. ఇది రెండో పాయింట్. ఓకే, మూడవది, సాధ్యమైనంత మేరకు ఈ యొక్క ఏదైతే మలేషియా అవకాశం ఉందో సాధ్యమైనంత మేరకు నాకు తెలిసిన వాళ్ళకి దీన్ని ఎరుకపరుస్తాను, తెలియజేస్తానని పెట్టుకోండి. ఈ 3. నెంబర్ 1 ఏంటి, 602 నుంచి 608 వరకు నేను స్టెప్ 1 ని పూర్తి చేస్తాను. ముందైతే థాట్ పెట్టుకోండి, అదే జరుగుతుంది. మీకు ప్రతిరోజు ఉదయము, ఆ తర్వాత 10 గంటలకి, ఉదయం 5 గంటలకి, 10 గంటలకి, సాయంత్రం 5 గంటలకి ఇది ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకోండి. మన మలేషియా ఒక 5/17/16 వరకు ఇది. ఇప్పుడు అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునే ఎగ్జిక్యూటివ్స్, భోగ సార్, లావణి మేడం, జానే సార్, ఇప్పుడు మంజుల మేడం, కళ్యాణి గారు, ఓకే, వీళ్ళందరూ ఎట్లయితే ఉపయోగించుకొని నా కోర్ పార్ట్నర్స్, ఇప్పుడు ఇటీవల బ్రాండ్ న్యూ అనిత మేడం, సూర్య గారు, ఓకే, అటెండ్ అయిన ఎగ్జిక్యూటివ్లు అందరికీ థ్యాంక్ యూ. సో మీరు ఆ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉపయోగించుకున్నారు? స్టార్ థౌజండ్స్ వచ్చారు వాళ్ళకి, వెంటనే వాళ్ళకి బలమైనటువంటి స్టార్ థౌజండ్స్ వచ్చారు. సో మీరు కూడా ఆ కోర్ టీమ్ లో నేను ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ 5 నెలలు చక్కగా ఉపయోగించుకోండి. మీరు ఆ స్టార్ 500 ర్యాంక్, స్టార్ 500 కాదు, 2026కి 1000 గా ఉంటారు మీరు. చూడండి, కొంతమంది 1000 జస్ట్ 25 స్టార్లు కాదు, కొన్ని స్టార్లు, అంటే 25 స్టార్లు కాకముందే వాళ్ళకి టీమ్ బోనస్ ఉంటుంది ఎవ్రీ వీక్ ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే 2 లైన్లు కదా బైనరీ ప్లాన్. 11 years బైనరీ ప్లాన్ ని సక్సెస్ చేసుకున్న ఏకైక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. నెట్వర్క్ మార్కెటింగ్ అండి, డైరెక్ట్ సెల్లింగ్ ఏ ఫ్యూచర్. ప్రతిరోజు 10 గంటలకి నేను నాకు తెలిసిన మేరకు, నాకు అందులో సముద్రం అది, నాకు తెలిసింది కొంతే నేను తెలియజేస్తాను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఏ ఫ్యూచర్. ఇప్పుడు ఆ ఉపాధి మార్గాన్ని చూపించాలి, ఎంటర్ప్రినర్ ట్రైనింగ్ ఇవ్వాలనే వీడియో చూసారు కదా, వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు అర్థమైపోతుంది, అమ్మో వీళ్ళు చిన్న బిస్కెట్లు తయారు చేయడం, ఇది తయారు చేయడం, ఎంతో కొంత క్రియేట్ చేయగలుగుతారు, కానీ మార్కెట్ ని తక్కువలేదు. ప్రతి మహిళ టీం వర్క్ ని క్రియేట్ చేయలేదు. ఎవరో కొంతమంది, చాలా తక్కువ పర్సెంటేజ్, 2% అంతే. 98% మళ్ళీ అలాగే ఉండిపోతారు. అందరినీ గుంపుగా సక్సెస్ వైపుకి, ఎంతో అంత ఇన్కమ్ లోకి తీసుకెళ్లేది ఒకటి డైరెక్ట్ సెల్. దాని గురించి నీతి ఆయోగ్, భారత ఆర్థిక ప్రణాళిక సంఘం ఏమంటుందనేది నేను రేపు చూపిస్తాను. ఇంకే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం పిల్లల్ని రెడీ చేయడం, భోజనాలు, మళ్ళీ సాయంత్రం అయిపోయింది, ఏదో ఒక యూట్యూబ్, మళ్ళీ తెల్లారిపోయింది, ఇట్లా కాకుండా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీ కళ్ళ ముందే కొంతమంది 1000 ఎగ్జిక్యూటివ్స్, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కనపడుతున్నారు, వాళ్ళు ఉపయోగించుకోండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సమయం ఇవ్వడం, ఫస్ట్ లో మన రిటైలింగ్ ఎక్కువ ఉంటుంది, మన సమయం ఎక్కువగా ఉంటుంది. మన టీం రిటైలింగ్, టీం టైం ఇచ్చే వాళ్ళు తక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. ఓకేనా, నేను మలేషియా గురించి చెప్పేశాను, అయిపోయింది. ఇక ఎగ్జిక్యూటివ్ తో డిస్కస్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను.
ఇందులో సైకాలజీ చెప్తాను ఒకటి. దాన్ని ఎన్ గ్రాఫ్ అంటాం. ఏమంటాం? ఎన్ గ్రాఫ్. ఆ ఒక్క ఎన్ గ్రాఫ్ గురించి తెలుసుకొని మనం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మనం కలుద్దాం. ఓకే, ఇప్పటి నుంచి 5 o'clockకి ప్రొడక్టివ్ సెషన్ హెల్త్ గురించి డిస్కషన్ ఉంటుంది. ప్లస్ బ్రెత్ వర్క్, మెడిటేషన్ కొంత ఎట్లాగో ఉంటుంది, మనం మాట్లాడతాం. కానీ ఇది ఎక్కువ అనమాట. 80% ప్రొడక్ట్ గురించి మేడం సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా 6:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈవినింగ్ ఏమో ఎగ్జిక్యూటివ్ మైండ్ సెట్. ఇందులో ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఎటువంటి వర్క్ చేసుకోవాలనేది సీనియర్లు చెప్తారు. ఓకే, ఎన్ గ్రాఫ్ అనేది మీకు ఒక వీడియో చేసి, ఇది నెట్ వర్క్ లో చూడండి. నేను ఒక్కడిని ఈ రెండు చేతుల ఉద్యోగం చేసిన, ఓ సొంత ఇట్లనే ఓ బేకరీనో చిన్నది పెట్టుకున్నా, నేను ఎప్పుడు ఫ్రీడమ్ లోకి వెళ్ళలేను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళలేను. కానీ గ్రూప్ వర్క్, టీమ్ వర్క్, నెట్వర్క్ ద్వారానే వెళ్ళగలుగుతాను. లేదా పార్ట్ టైం చేస్తూ అయినా సరే, ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ, లేదా చిన్న ఉద్యోగం చేసుకుంటూ అయినా సరే, లేదా చిన్న షాప్ పెట్టుకొని అయినా ఒక ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి. సపోర్టెడ్ ఇన్కమ్ ని ఎవ్రీ మంత్ 20,000 క్రియేట్ చేసుకోవాలంటే పెట్టుబడి లేకుండా కుదరదు, చాలా కష్టం. కానీ ఇది సాధ్యమవుతుంది. ఇండస్ట్రీలో ఇంకా సాధ్యమవుతుంది, ఎందుకంటే ఇక్కడ టీం వర్క్ ఉంటుంది. చూడండి, నేను 500 అయ్యాను. నా లెఫ్ట్ రైట్ లో ఒక్క 500 ని క్రియేట్ చేయడానికి సర్వీస్ ఇచ్చినందుకు నా ఫ్యామిలీకి మలేషియా అవకాశం ఇవ్వడం ఎంత బ్యూటిఫుల్ చూడండి. నేను రూబీని, నేను ఇద్దరికి మలేషియా వెళ్ళడానికి అవకాశాన్ని సపోర్ట్ చేసినందుకు నాకు ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడం, అది 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ డిస్ట్రిబ్యూటర్స్ కి పంచుతున్న ఏకైకటువంటి కంపెనీ. మన బంగారం గురించి మనం ఎంత తెలుసుకుంటే వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కంటే ఇది ఎంత గొప్పదో అర్థమవుతుంది. నేనే ఆ ప్లాట్లు అమ్ముకుంటూను, ఆ పాలసీలో లేకపోతే ఇంకో ప్రోడక్ట్ లో నా రెండు చేతులతోటి పర్సంటేజ్ కోసం అట్లానే కూర్చుంటూ ఉంటే, పర్సంటేజ్ కాదు, నేను ఎంత సమయము ఎంత రిటైలింగ్ చేసుకుంటే నా ఫ్యూచర్ లో నా టీమ్ అంత డెవలప్ అవుతూ ఉండాలి. నేను చెప్పట్లేదు, అసలు దాంట్లో ఉన్న ఎన్గ్రాఫ్ సిద్ధాంతమే ఉంది. ఒక సిద్ధాంతం, ఆర్థిక పాఠాలు ఉన్నట్టు నెట్వర్క్ మార్కెటింగ్ లో సిద్ధాంతం ఎన్ గ్రాఫ్ అంటాం. దాన్ని ఏమంటాం? ఫోటో, ఎన్ ఫోటో. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వై వివా అన్నప్పుడు మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత మంచి వాళ్ళు వస్తారు మీకు టీం. లేకపోతే మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నాకు అవగాహన ఎంత ఉందో, నా ఇష్టం ప్రకారం ఇష్టమైన వాళ్ళు రారు, నా అవగాహన ప్రకారం అవగాహన వాళ్ళు వస్తారు, వాళ్ళే నిలబడతారు. ఓకే, ఈ నెట్ వర్క్ ని క్రియేట్ చేయాలంటే ఎన్ఈటి అనేది ఇంపార్టెంట్ అండి. ఈ మూడింటి మీద మనం తెలుసుకోవాలి, ఒక చిన్న అవగాహన కలిగి ఉండాలి. ఈ ఎన్ ఫర్ ఎన్ గ్రాఫ్, ఈ అంటే ఈఎస్బిఐ, టీ అంటే టీమ్ బోనస్. ఎలా మ్యాచ్ అవుతుంది, ఎంత మ్యాచ్ అవుతుంది, 100 PV 1000 రూపీస్, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి, ఇట్లా టీమ్ బోనస్ గురించి తెలుసుకోవాలి. అది మన సంపద. అది సార్ నాకు 1 లైన్ బాగుంది, ఇంకో లైన్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంటే సింపుల్, ఎక్కడైతే డెవలప్ అవుతుందో అక్కడ పని నేర్చుకోవాలి. ఒకవైపు డెవలప్ అయ్యే దగ్గర పని నేర్చుకోవాలి. అక్కడ సీనియర్ ఎలా చేస్తున్నారు, అక్కడ నేమ్ లిస్ట్ ఎలా రాపిస్తున్నారు, వాళ్ళకి ప్రెజెంటేషన్, వీడియో ప్రెజెంటేషన్ ఎలా చేస్తున్నారు, అక్కడ నేర్చుకుంటే ఇక్కడ కూడా డెవలప్ ఈజీగా మనం సొంతంగా ఇంకో వైపున డెవలప్ చేసుకోవచ్చు. సో 3, ఎన్ అంటే ఎన్ గ్రాఫ్, ఈ అంటే ఈఎస్బిఐ, టీ అంటే టీమ్ బోనస్. ఈ మూడింటి గురించి మనకి ఎంత అర్థమవుతుంటే మన టీంకి అంత అవగాహన చేయగలుగుతాం. ఇందులో ఇంకా పెద్ద పనులేమీ ఉండవు, మీకు రాను రాను అర్థమవుతుంది. ఇది చూడండి, అతను చేయవలసిన హార్డ్ వర్క్ వస్తున్న ఇన్కమ్ ని పోల్చి చెప్తూ ఉంటాడు. అలా కాకుండా ఫస్ట్ మనం చేస్తున్న రిటైల్, మనం ఇస్తున్న సమయాన్ని పోల్చి చూడండి.
ఇది మీకు ఇంకా బాగా అర్థం. नेटवर्क मार्केटिंग के अंदर कामयाब होना चाहते हैं तो आपको इससे कुछ बेसिक फंडामेंटल्स को समझना होगा। जैसा कि आज की इस वीडियो में मैं आपको नेटवर्किंग में सक्सेस का एक एन ग्राफ समझाने वाला हूं, जो कि हर नेटवर्कर के लिए समझना बहुत ही ज्यादा जरूरी है अगर वो नेटवर्किंग में कामयाब होना चाहता है। तो हेलो दोस्तों, ఒకవైపు ఇది హార్డ్ వర్క్ అని చూపిస్తున్నాడు, ఇక్కడ ఇన్కమ్ అని. ఇక్కడ ఈ హార్డ్ వర్క్ అని కాకుండా ఇక్కడ రిటైలింగ్ అని రాసుకోండి. ఇది మన రిటైల్, ఇది టీమ్ వర్క్, టీమ్ రిటైల్. ఫస్ట్ లో ఏది ఎక్కువ ఉంది? మన రిటైల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది టీమ్ వర్క్, టీమ్ రిటైల్. ఇది ఇది ఈ టీమ్ రిటైల్ దగ్గర మనం ఇచ్చే సమయం అని రాసుకోండి. మనం ఇచ్చే సమయం, ముందు మనం ఇచ్చే సమయం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సమయం తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సమయం తక్కువగా ఉంటుంది. मेरा नाम है आरिफ और आप देख रहे हैं माई लाइफस्टाइल यूट्यूब चैनल। तो दोस्तों, सबसे पहले अगर आप हमारे चैनल पे नए हैं तो प्लीज हमारे चैनल को ऐसी वीडियोस देखते रहने के लिए चैनल सब्सक्राइब कर लीजिए। और अगर आप सक्सेस से रिलेटेड फोटोज देखना चाहते हैं, ये जो आप देख रहे हैं ये एन ग्राफ है, इसको कहते हैं नेटवर्क मार्केटिंग के अंदर एन ग्राफ। और इसकी जो ये वाली साइड है, ये आपकी जो है आपका जो हार्डवर्क होगा उसको दिखाएगी, और जो ये वाली साइड है ये आपकी इनकम को दिखाएगी। यानी कि ये वाली साइड जो है आपकी हार्डवर्क को ऊपर तक जाएगी और ये वाली जो है ये ऊपर तक आपकी इनकम जाएगी। तो दोस्तों, ये एन ग्राफ जो है ये 5 स्टेप्स में काम करता है। ये मैं आपको इस वीडियो में एक एक करके समझाता जाऊंगा। तो दोस्तों, सबसे पहला जो स्टेप होता है वो ये वाला है, यानी कि यहाँ पे जो ये सबसे पहला स्टेप है, यहाँ पे 100% आपका हार्डवर्क होगा। और यहाँ पे जैसे ही आपका 100% हार्डवर्क होगा तो आप इसकी जैसे इनकम वाली साइड जाएंगे तो यहाँ पे आपकी इनकम जो है 0% होगी। तो दोस्तों, जैसे ही आप कुछ और मेहनत करेंगे, आप इसके सेकंड स्टेप पे जाएंगे तो ये एन ग्राफ दिखाएगा आपकी जो है मेहनत जो है वो 75% हो जाएगी सेकंड स्टेप पे। और जो आपकी 75% जो है हार्डवर्क हुआ है, मेहनत हुई है, तो जब इस पड़ाव पे आप सेकंड स्टेप पे इनकम साइड वाली जाएंगे तो ये इनकम साइड जो है आपकी इनकम जो है 0 से अब सेकंड स्टेप में जो है 25% हो जाएगी। यानी कि पहले स्टेप में 0% थी, अब ये सेकंड स्टेप पे आपकी इनकम 25% हो गई और आपका हार्डवर्क 75% 100 में से रह गया। तो दोस्तों, अब 100 में से यहाँ पे 50 रह जाएगा और आपकी इनकम जो है यहाँ पे 0 से 50 तक बढ़ जाएगी। तो दोस्तों, जैसे ही हम इस एन ग्राफ पे जाएंगे यहाँ पे हमारे 4th पॉइंट की तरफ, तो यहाँ पे जो आपका हार्डवर्क होगा वो और भी ज्यादा कम हो जाएगा। यानी कि 100 में से वो हो जाएगा 25%, और जो आपकी इनकम होगी वो होगी 0 से 75%। यानी कि 100 में से आपकी जो हार्डवर्क होगा वो यहाँ पे 4th पॉइंट पे आके 4th स्टेप पे आके 25% हो जाएगा और आपकी इनकम 0 से 75% हो जाएगी। और जैसे ही आप जाएंगे 5th पॉइंट की तरफ तो ये 0 से लास्ट तक बिल्कुल उलट होगा। पहले स्टेप पे आपका हार्डवर्क 100% था और इनकम 0, लेकिन यहाँ पे दोस्तों बिल्कुल उलट हो जाएगा। यहाँ पे जो आपका हार्ड यहाँ पे दिखाता है हमारी नेटवर्किंग मार्केटिंग के अंदर सक्सेस। जी हाँ, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మొదట్లో మన యొక్క రిటైలింగ్ అనేది, మనం రిటైలింగ్ ఉండడం, మనం సమయాన్ని కేటాయించడం, టీమ్ సమయము, టీమ్ రిటైలింగ్, టీమ్ సపోర్ట్ అనేది స్టార్టింగ్ లో చాలా తక్కువ ఉంటుంది. మొదట్లో మనది ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత ఎక్కువ ఇస్తూ ఉంటే, మనం ఇక్కడ 100% మనం ఇస్తూ ఉంటే రాను రాను ఇటువైపు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఓకే, కానీ చాలా వరకు నేను గమనిస్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళ ర్యాంక్ వరకు ఎక్కువ సమయం కేటాయించడం అనేది చేస్తున్నారు. వాళ్ళ ర్యాంక్ వరకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు ఉన్నది ఉత్సాహం అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ అనేది మొదట్లో ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. 100%. ఓకే, రాను రాను వాళ్ళది ఇటువైపు డెవలప్ కాకముందే వాళ్ళ యొక్క ఎగ్జైట్మెంట్ కానీ సమయం ఇవ్వడం కానీ రిటైలింగ్ కానీ అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఏ మూడు? రిటైలింగ్, ఎగ్జైట్మెంట్, ఇచ్చే సమయం. ఈ మూడు ముఖ్యమైనటువంటివి. ఏమండి, ఈ మూడు నోట్ చేసుకున్నారా? నాది ప్రతి మాట మీకు ఉపయోగపడేది, మీకు చాలా ఉపయోగపడేది. ఏంటివి?
ఎగ్జైట్మెంట్, ఉత్సాహము, ఫస్ట్ లో స్టార్ 250 500 అది అవ్వగానే అయిపోతుంది, ఇది స్టాప్ అయిపోతుంది. అట్లా కాదు, మనం అసలు సమయం కేటాయించాల్సింది దేనికోసం వచ్చాం. అందుకనే కంపెనీ ఇట్లా మర్చిపోతున్నారని, వాళ్ళు టీం వర్క్ ని మర్చిపోతున్నారు, నెట్వర్క్ ని మర్చిపోతున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్యాసివ్ ఇన్కమ్. అసలు ఇండస్ వివా వాళ్ళకి ఎందుకు నచ్చుతుందంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం నచ్చుతుంది. కానీ అది క్రియేట్ అవ్వకముందే ఆ చాలా నిరాశకి, నిరుత్సాహానికి, అసంతృప్తికి లోనై వాళ్ళ 250 ర్యాంక్ వరకు, 500 వరకు, ఆ తర్వాత అలా కాదు. అందుకనే మీరు 10 స్టార్స్ ని క్రియేట్ చేసుకునేటువంటి నేర్పు వస్తేనే 500 ర్యాంక్ ఇస్తానని చెప్పింది కంపెనీ. ఎందుకనంటే మీకు తెలియకుండానే మీరు ఆ టీమ్ బోనస్ లోకి వెళ్ళిపోతారు. స్వాతి గారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు దేనికోసం. ఫస్ట్ లో అంత ఉత్సాహం చూపించిన వాళ్ళు ఎందుకు వెనకడుగు ఎప్పుడు వేయాలి, కొంచెం రిలాక్స్ ఎప్పుడు అవ్వాలి, ఆ టీం వర్క్ జరిగి టీం బోనస్ వచ్చినప్పుడు కదా, అందుకోసమే కదా. లేకపోతే ఈ ప్రోడక్ట్ పట్టుకొని నలుగురిలోకి, ప్రపంచంలోకి ఎందుకు తీసుకెళ్ళాం, దేనికోసం? మనం ఏ కంపెనీకో ఊడిగం చేయడానికో, ఏ కంపెనీకో పని చేయడానికో కాదు వచ్చింది. మన యొక్క సెటిల్మెంట్ ఎందులో ఉందో మనం తెలుసుకోవడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది, టైం ఫ్రీడమ్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఇది మనం కేవలం రిటైలింగ్ కోసమో, సెల్లింగ్ కోసమో కాదు మనం వచ్చింది. ఆ రిటైలింగ్ ఎక్స్పీరియన్స్ ని మనం ఇంకొకరికి అనుభవ పాఠాలుగా చెప్పడానికి. అర్థమైందా? వాళ్ళు అందరూ కూడా కేవలం రిటైలింగ్ అనేది మనం ఒక్కరము అనేది కాదు, వేరే వాళ్ళు కూడా ఆ యొక్క ఆపర్చునిటీని తీసుకోవడానికి. వీళ్ళందరూ కూడా మీరు చూడండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు? దీనికి మెయిన్గా వాళ్ళు ఇంట్లోనే ఉండి బేకింగ్ నేర్చుకునేట్టు, మిల్లెట్ కేక్స్ నేర్చుకునేట్టు, కుకీస్ నేర్చుకునేట్టు నేర్పించి, ఒక ఇంటర్నేషనల్ చెఫ్ ద్వారా నేర్పించి, మేము వాళ్ళందరికీ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునేట్టుగా ఎంటర్ప్రెన్యూర్స్గా, అండ్ పెట్టుబడికి సంబంధించి బ్యాంకర్స్ వచ్చి బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారు, ఇలాంటివన్నీ వాటికి 100% ఫుల్ సపోర్ట్ ఇచ్చి, ఆఫ్టర్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, అసలు ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది అనేది ఎక్కడో సెంటర్లో ఎక్కడో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, అందరికి అవసరం. ప్రతి ఇంటికి ఐపల్స్ అవసరం, జంటకి ఐ కాఫీ అవసరం, ప్రతి అమ్మకి ఐ కేర్ అవసరం. మనకు కావాల్సినంత మార్కెట్ ఉంది, వెల్నెస్ మార్కెట్. ఫలానా దగ్గరికి వెళ్ళండి, ఫలానా దగ్గర షాప్ పెట్టుకోండి, ఇలాంటి ఏమీ లేదు. డిజిటల్ ఇంట్లో కూర్చొని ముందుకు వెళ్ళొచ్చు. ఎంత మంచి ఆపర్చునిటీ మీరు చూసుకోండి. అట్లా అంటే స్వాతి గారు అంటే అందరికీ చెప్తున్నాను నేను. ఓ మేడం గారు గట్టి పట్టుబట్టి ఇటీవల బ్రాండ్ న్యూ రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యారు రీసెంట్ గా, మొన్ననే. తను లెక్చరర్, ఉదయం వెళ్తే ఎప్పుడు నైట్ వస్తుంది, ఎంతో అలసిపోతుంది. అయినా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ చేయడం, సీనియర్ టైంని ఉపయోగించుకోవడం, తను ఒకవేళ వెళ్తే సీనియర్ తోటి ప్రజెంటేషన్ చేయించుకోవడం. ఎలా సాధ్యమైంది రూబీ ఎగ్జిక్యూటివ్ తనకి? ఆ పట్టుదల, సంకల్పం, బలమైనటువంటి ఇష్టం ఉండాలి ఎప్పుడైనా, దానివల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు అక్కడ ఒక 15,000 ఇచ్చినా ఇక్కడ ఒక 15,000 తయారవుతాయి, 30,000 అవుతాయి. లేదా అక్కడ 30,000 ఇస్తే ఇక్కడ 30,000 తయారైతాయి, 60,000 అవుతాయి. సపోర్టెడ్ ఇన్కమ్ ఎందుకు వదులుకోవాలి? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఓకే, అయితే కంపెనీ 500 ర్యాంక్ కోసము వీళ్ళు ఎటువంటిది ఒక టార్గెట్, ఇక్కడ ఎవరు ఏం టార్గెట్లు పెట్టరు, మన ఇష్టం అది. ఒక చిన్న ఒక స్పీడ్ని మెయింటైన్ చేసుకొని ఆ పనిని, ఆ హోంవర్క్ ని కంప్లీట్ చేసుకుంటారు, టీమ్ బోనస్ అనే దాన్ని కంప్లీట్ చేసుకుంటారని మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఇంకో ఎవరైనా కానీ ఒక 7 వారాలు యజ్ఞంగా పెట్టుకొని మీ 500 కంప్లీట్ చేసుకోండి. టౌన్ హాల్ కి గెస్ట్ గా రండి. మీకు మీకు ఎంత మంచి ట్రీట్ ఇస్తుంది అనేది అక్కడ మీకు ఇచ్చే రూమ్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇండస్ట్రీ మమ్మల్ని ఒక వర్కర్ లా చూస్తుందా, ఓనర్ లా చూస్తుందో మీకు అర్థమైపోద్ది. మీకు తెలుసుదో లేదో, ఆ దేశ ప్రధానమంత్రులు ఉండరు, ఆ దేశానికి రాజులు ఉంటారంటే ఆ రాజులు దిగేటువంటి హోటల్స్ లో మనకి ఇస్తారు. హైదరాబాద్ లో ఏ పక్కనున్న హోటల్లో కూడా ఇవ్వచ్చు. అది మేము వెళ్ళాం కదా ఫ్యామిలీ, అటువంటి వాటిల్లో. అప్పుడు మనకి అసలు లైఫ్ అంటే ఏంటి, నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నానో అవన్నీ మనకు అర్థమవుతాయి. డిఫరెన్స్, మీరు ఎవరినో ఒకరిని బిలీవ్ చేయాలి, ఏదో ఒక కంపెనీని బిలీవ్ చేసి ఉద్యోగం చేస్తున్నాం అక్కడ.
వీళ్ళు ఉంటారు, ఎప్పటికీ నాకు జీతం ఇస్తారు అని. ఎక్కడెక్కడో మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, ఏదో ఒక ప్రోడక్ట్ నమ్ముకొని బిజినెస్లు చేస్తూ కూడా ఉంటాం. మనం దీన్ని తెలియజేయడం జరుగుతుంది మొత్తం. బిలీవ్ చేద్దాం. ఈరోజు మీకు ఈ యొక్క విషయంతో పాటు మలేషియా ఆపర్చునిటీని బాగా ఉపయోగించుకోండి. అట్ ద సేమ్ టైం ఒక చిన్న నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్గ్రాఫ్ అనేది ముఖ్యము. ఎన్గ్రాఫ్ చూసారు కదా, ఇటువైపుది పెరగాలంటే టీం వర్క్, టీం బోనస్ అనేది మనకు పెరగాలి అని అంటే మీరు ఇక్కడ కేటాయించేటువంటి ఈ 3 పెరగాలి. ఈ 3 ఏంటి? అది రిటైలింగ్ జరుగుతూనే ఉండాలి. అది క్రియేట్ అయ్యేంత వరకు రిటైలింగ్ అంటే డిజీ రాక్ స్టార్ అయి ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటూ ఉండండి. రెండవది సమయాన్ని అంతే ఇవ్వండి ఎక్కువగా. అంత టీం వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే. మూడవది ఏంటి? ఎగ్జైట్మెంట్ కూడా అదే మెయింటైన్. ఈ 3 అర్థమైన వాళ్ళు తమ్మివ్వండి నాకు, ఎందుకంటే మనం క్లాస్ రూమ్ లో ఉంటే నాకు అర్థమయ్యేది. వీడియో ఆఫ్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రియాక్షన్స్ ఇవ్వండి, అర్థమవుతుంది. అప్పుడు నేను ఎంత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా సరిపోద్దా అనేది అర్థం. ఓకే. సో ఇది ఈ 3 ఇంపార్టెంట్. అయ్యో మీరు ముందే చెప్తే బాగుండేది కదా సార్, నేను నా ఆలోచనలు ఎటు ఆలోచించి నేను సమయం తక్కువ ఇచ్చాను, ర్యాంక్ వరకే పనిచేశాను, నేను నా ర్యాంక్ వరకే చూసుకున్నాను. అలా ర్యాంక్ వరకే ఆలోచిస్తున్నారనే స్టెప్ 1 అనేది పెట్టాం మనం. వరలక్ష్మి గారికి ఇప్పుడు 500 అవ్వకుండా తను ఇప్పుడు 500 అయిందంటే చాలా లక్కీ ఛాన్స్. ఓకే. ఒక 7 వారాల యజ్ఞం అని అనుకొని 7 వారాల యజ్ఞం అనుకొని ముందే మీకు సంబంధించినటువంటి ఒక కస్టమర్స్ని స్టెప్ 1ని కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. మన రిటైల్ కానీ మన స్టెప్ 1 కంప్లీట్ అవ్వాలంటే, సక్సెస్ అవ్వాలంటే ఈ 3 పనులే చేయాలి. వీటితోటే సక్సెస్ చూస్తాం. ఇది కంపల్సరీ 2 సంవత్సరాలు చేయాలి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక 100 వారాలు, ఒక 100 వారాలని పెట్టుకోవాలి వీరాంజనేయులు గారు. ఒక 100 వారాలు మీకు ఇప్పటి నుంచి బాగా అర్థమైంది, రైట్? అన్ని విషయాలు చలో ఇప్పటి నుంచి 100 వారాలని పెట్టుకోండి. 2 సంవత్సరాలు, 25, 26, 27 డిసెంబర్ వరకు పట్టుకోండి. 28 నుంచి నాకు మంచి పొజిషన్ ఉండాలి ఈ కంపెనీలో అని పెట్టుకోండి 100 వారాల తర్వాత నుంచి. అంతేగాని కొంచెం కొంచెంగా 3 నెలలు 4 నెలలు ప్రయత్నించి చూద్దాం అలా వద్దు. గుర్తు చేస్తున్నాను, ఈ వీడియో మీ డౌన్ లైన్స్ కి ఫార్వర్డ్ చేస్తే ప్రతిసారి మీరు క్లాస్ చెప్పకుండా ఇది వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా. టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మేము ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్, డిజిటల్ టూల్స్ నుంచి ఇవన్నీ టీం అన్నం దగ్గరుండి చూసుకుంటుంటది. ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూటివ్ మీట్, 500 మీట్, 1000 మీట్, ఓకే, 250 వాళ్ళకి అడుగడుగున మీ టీంకి అవేర్నెస్ ఏంటి అనేది ఎడ్యుకేషన్ మెయిన్. లేకపోతే ఏమైందనంటే కేవలం పర్సనల్ వర్కే ఉంటుంది తప్పితే టీం వర్క్ అనేది క్రియేట్ కాదు. A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఏమీ లేదు బాస్, ఈ 3 పనులు చేస్తే చాలు డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవుతాం. ఏంటి పనులు? పాయింట్ నెంబర్ 1, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చేయాలి. నీ కంపెనీలో ఏం ప్రొడక్ట్ ఉంది ఆ ప్రొడక్ట్ నువ్వు వాడతావు, ఓకే, లేదా నీకు ఏం సర్వీస్ ఉంది ఆ సర్వీస్ నువ్వు వాడతావు. ఇది వాడి నీకు నచ్చితే ఒక 4గురికి ప్రమోట్ చేస్తావు. ఆ 4గురు కూడా నీ కంపెనీకి నీ ఐడి ద్వారా లేదా నీ రిఫరెన్స్ ద్వారా వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటారు. వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటే దాని మీద నీకు కమిషన్ వస్తుంది. ఇలా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రొడక్ట్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు నీకు కమిషన్ వస్తూ ఉంటుంది. ఇది ఈ బిజినెస్లో ఫస్ట్ స్టెప్, వర్డ్ ఆఫ్ మౌత్. నువ్వు వాడు, నీకు నచ్చిందా 4గురికి చెప్పు. మనకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది బాస్, మనకి ఏదైనా నచ్చిందంటే అవతలోడు అడగకుండా చెప్తాం. అది సినిమా అవ్వచ్చు, షాపింగ్ మాల్ అవ్వచ్చు, ఒక శారీ అవ్వచ్చు, ఇంకో వస్తువు అవ్వచ్చు, ఏదైనా సరే. నువ్వు కొన్నావు,
నీకు అది బాగా నచ్చింది, బాబు పలానా షాప్కి వెళ్ళరా బాబు, బాగా ఇస్తాడు, అక్కడ అయితేనే మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది, ఆ సినిమా అయితేనే బాగుంటుంది, ఆ థియేటర్లో పలానా చైర్స్ బాగుంటాయి, ఏసీ బాగుంటుంది, సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. వాడెవ్వడు నీకు రూపాయి ఇవ్వడు, ఫ్రీ పబ్లిసిటీ చేస్తావు. అదేదో పని ఇక్కడ చేస్తావు, నీకు డబ్బులు వస్తాయి. మౌత్ పబ్లిసిటీ ద్వారా నీకు డబ్బు వస్తుంది. అది కూడా నీకు నచ్చితేనే. నీకు నచ్చలేదా, నథింగ్ డూయింగ్, అక్కడితో వదిలే. నీకు నచ్చితేనే మౌత్ పబ్లిసిటీ చేయి. ఈ పబ్లిసిటీ ఏంటి, నీకు ఇక్కడ డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఒక టీవీకో ఒక పేపర్కో పబ్లిసిటీ చేయడానికి ఒక యాక్టర్నో ఒక మోడల్నో పెట్టుకొని పబ్లిసిటీ చేస్తాడు కదా, వాడికి ఇచ్చే డబ్బు నీకు ఇస్తాడు ఇక్కడ, అంతే. నువ్వు ఇక్కడ మీడియేటర్, నువ్వు ప్రమోటర్, నువ్వే మోడల్, నువ్వే హీరో. నీ మౌత్ పబ్లిసిటీ ద్వారా అద్భుతంగా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. మౌత్ పబ్లిసిటీకి అంత పవర్ ఉంది. సో ఆ డబ్బులు మనం తీసుకోవాలనుకుంటే పబ్లిసిటీ చేయడం మన పని. స్టెప్ 1 ఇది. స్టెప్ 2, నువ్వు పొద్దాక నువ్వు ఒక్కడవే వాడుతూ ఉంటే నీ చుట్టూ ఒక 10 మంది వాడితే. ఇది ఈ ఫస్ట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. వర్డ్ ఆఫ్ మౌత్ మనము అసలు చేయాల్సినటువంటి పని. సెలబ్రిటీ వర్క్ మనం చేస్తున్నాం. మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్ గురించి మనకు తెలిసిన వాళ్ళకి, మన దగ్గర వాళ్ళకి మనం తెలియజేస్తున్నాం. ఇది ఒక్కటి చేస్తే చాలు, మీ స్టెప్ 1 అనేది పూర్తవుతుంది. ఇది ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి మీరు ఆ స్టార్ ర్యాంక్ 250 ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నారు. ఓకే, దీన్ని మీరు కేవలం ర్యాంక్ కోసం చేయకుండా మీ యొక్క పార్ట్నర్స్ క్రియేట్ అయ్యేంత వరకు మీరు చేసుకోండి. ఓకే, ఆ పార్ట్నర్స్ గనక రేపు మలేషియా గనక మీరు వెళ్ళినా మీ పార్ట్నర్స్ వెళ్ళినా చాలా అద్భుతమైనటువంటి పార్ట్నర్సే కాదు, ప్రెజెంటేటర్స్ కూడా మీకు టీం అనేది బిల్డింగ్ అవుతుంది. దాన్ని చాలా ముఖ్యం. కంపెనీకి మనము మానసికంగా ఎంత దగ్గర అవుతామో మీకు అంత మంచి పార్ట్నర్స్ దొరుకుతారు. లేకపోతే ఎవరి మీదో నమ్మకం, ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పిన, లేకపోతే ఆ డైమండ్ ఆ చెప్పిన వాళ్ళ మీదనే నమ్మకం. కానీ మీరు నమ్మక స్థాయి నుంచి విశ్వాసం స్థాయికి వెళ్ళాలి. విశ్వాసం స్థాయికి వెళ్ళాలి. ఓకే, సో ప్రత్యేకంగా మనం దగ్గరుండి అనుభవాన్ని మనం తీసుకుంటే ఇంకా నమ్మాల్సిన పని లేదు, అది విశ్వాసం అయిపోతుంది. ఓకే, ఆ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా అంటే ఆ నమ్ముతున్నాను. డైరెక్ట్ దేవుడు కనిపిస్తే ఇంకా నమ్మకం ఎక్కడిది, ఇంక విశ్వాసం. ఇంకా నమ్మాల్సిన పని లేదు. సో అది మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్గ్రాఫ్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మరి మీరు అంత బాగా అందరికీ ఈ యొక్క వెల్నెస్ గురించి చెప్పాలంటే మీరు ఫస్ట్ వినడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఒక స్కూల్, బిజినెస్ స్కూల్కి నేను అటెండ్ అవుతున్నాను అని అనుకోండి. ఆ విన్న పల్సే కదా, ఆ విన్న కాఫీనే కదా అని మీరు అనుకోవద్దు. సీనియర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు, అది మనకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. కనెక్ట్ అయ్యింది అంటే మనం కనెక్ట్ చేసుకుంటాం. ఏమో హరిప్రసాద్ లాగా వాళ్ళకే ఇండస్ట్రీ అంటే ఇంకా బాగా నచ్చొచ్చేమో. పార్ట్ టైమో ఫుల్ టైమో పెట్టుకుంటారేమో. నేను ఇప్పుడు ఫుల్ టైం పెట్టుకొని నేను వీవా వర్క్ నే నేను చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. అలాగే పెట్టుకుంటారేమో. ఎంతమంది ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తారు కదా, ఇందాక వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఓకే, కాబట్టి మీరు చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే మీకు చాలా పెద్ద. నేను చిన్న ప్రయత్నం ఈరోజు మీకు ఈ ఎడ్యుకేషన్ అనేది నేను ఇస్తున్నాను. ఇదే చిన్న ప్రయత్నం. నా టీం బోనస్ కైనా, నాకు ఇన్కమ్ కైనా, నా టీం డెవలప్మెంట్ కైనా ఇదే చిన్న ప్రయత్నం. ఇంతే చిన్న ప్రయత్నం. మీరే చిన్న ప్రయత్నం చేశారు, వింటున్నారు. కొంచెం మిగతా అన్ని వర్క్ అంతా జరిగిపోతూ ఉంటుంది. సో రేపు నా రిక్వెస్ట్, మీరు ఈ 5 నెలలు మన యొక్క ప్రోగ్రామ్స్ కి వాల్యూ ఇవ్వండి. చూద్దాం మీరు వెళ్ళడానికి కావాల్సినటువంటి పార్ట్నర్స్, టీము, రిటైలింగ్ అంతా జరుగుతుందని నేను ఐ హోప్. ఎందుకంటే పాజిటివ్, అంతా పాజిటివ్. మన టీం నుంచి మంచి సక్సెస్ఫుల్ పర్సన్స్ రావాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, అవుతుందా ఇది మాత్రం పెట్టుకోవద్దు. మన ఎడ్యుకేషన్ మీద, మనం ఇచ్చే క్లారిటీ మీద, మన ట్రైనింగ్స్ మీద, మనకున్నటువంటి ఆ యొక్క తపన మీద మీరు నమ్మండి, అంతే. మరి దుబాయ్ వెళ్ళడం నాకు ఎట్లా కుదిరింది? దుబాయ్లో అడుగు పెట్టిన తర్వాత నేను అనుకున్నది ఒకటి, నా పిల్లల్ని నేను తీసుకెళ్ళాలి అని. మలేషియాలో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు తెలుసా అసలు. మలేషియా చాలా బాగుంటుంది, థాయిలాండ్ కంటే కూడా బాగుంటుంది మలేషియా.
వండర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా అక్కడ అడుగు పెట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది మలేషియా ఎంత బాగుంటుంది, పిల్లలకి ముఖ్యంగా బాగుంటుంది. ఇక్కడ మనం రేపు మార్నింగ్ 5 o'clock కి ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. వెల్నెస్ కి ఇల్నెస్ కి తేడా ఏంటి, ప్రశాంతంగా ఉంటుంది మనకి, హాయిగా మీ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. కొంచెము 4:30, 4:45 వరకు మీరు ఒక మెంటల్ స్టేట్ కి, మైండ్ స్టేట్ కి చేరుకోవాలి. ఏంటి అంటే ఆ టైం వరకు నిద్ర లేవాలి. మీకు ఒక 5 దోశలు తిన్న తర్వాత అబ్బా నాకు కడుపు నిండింది ఇంకా చాలంటామా? అవునా? ఇంకా వద్దు అసలు, ఇంకొక దోశ అన్న కూడా వద్దొద్దు, అయిపోయింది, మీకు తెలిసిపోద్ది కదా. అట్లాగే 4:45 అయిందంటే అబ్బా నాకు ఇంకా నిద్ర చాలు అనే స్టేట్ కి రావాలి. 7 అయ్యేంత వరకు అట్లా కాదు, 4:45 కాగానే అబ్బా ఇంకా చాలు ఇంకా నిద్ర, ఇప్పుడు అయినా పడుకొని ఇంకా ఏం లేదు, సరిపోయింది, ఛార్జింగ్ ఫుల్ 100% ఛార్జింగ్. ఈ స్టేట్కి రావాలంటే మీరు 10కే పడుకోవాలి, 8కే తినేయాలి. ఈ ఇంజన్ ఫస్ట్ నుంచి ప్లానింగ్ ఉంటే ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఓకే, మరి మన కోసం మన కోసం ఈ యొక్క 21 వారాలు కంపెనీ ఇచ్చింది ఆపర్చునిటీ. ఈ రకంగా అయినా మీరు కొంచెం డిసిప్లిన్ గా ఉండి, ఫోకస్డ్ గా ఉండి, ఒక ఇంత స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే, రిటైలింగ్ చేసుకుంటే మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇదే ఇంట్రెస్ట్ కేవలము సాయంత్రం పూట అనే కాకుండా ఎర్లీ మార్నింగ్ కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపించారంటే ఇక నేచర్ కూడా తల వంచేస్తుంది మీ తపనకి. ఓకే, సో మీరు అందరు కూడా గ్రూప్ గా, నెట్వర్క్ అంటే మన గ్రూప్ గా మనం సక్సెస్ కావాలని అంటే ఈ పని చాలా చాలా ముఖ్యము. ఎర్లీ మార్నింగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద. మీరు అందరు జూమ్ అనే గ్రూప్ లో ఉన్నారా? జూమ్ అనేటువంటి గ్రూప్ లో రైట్ ఉన్నారు కదా. ఫస్ట్ పోస్టర్ మన ఎగ్జిక్యూటివ్ది అందులో రిలీజ్ చేస్తాను, మీరు అందరు దానికి రియాక్షన్స్ ఇవ్వండి, ఎవరు ఫస్ట్ ఇస్తారో చూస్తాం. రైట్, రెడీగా ఉన్నారా? జూమ్ అనేటువంటి గ్రూప్ మనకు బాగా నచ్చితే మనం బాగా సక్సెస్ అవుతాం. ఇంతే సింపుల్, గుర్తుపెట్టుకోండి. అది ప్రొడక్ట్ అయినా ఏదైనా. రెడీ, 1 2 3 స్టార్ట్. గంగా భవాని గారు. అడ్వాన్స్డ్ ఆయుర్వేద రేపు మనకి పల్స్ గురించి ఉంటుంది. నేను కొంత సమాచారం ఇస్తాను హెల్త్ గురించి, ప్లస్ కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి, డైట్ ప్లాన్ ఏది చెప్పాలి, ఏది ఇంపార్టెంట్, 6:10 6:15 వరకు మనం మాట్లాడుకుంటాము. ఆ తర్వాత 15 minutes బ్రెత్ వర్క్ ఉంటుంది. బ్రెత్ వర్క్ అది చేసి ఇంకా మనం వెళ్తాం. ఖచ్చితంగా మీ స్టెప్ 1 పూర్తి అవుతుంది వరలక్ష్మి గారు. ఓకే, స్టెప్ 1 పూర్తి అవుతుంది. వచ్చినటువంటి మొదటి 2 ఐడియాలతోటే బహుశా డూప్లికేట్ జరగవచ్చేమో, చెప్పలేం కదా. కాబట్టి ఆల్వేస్ పాజిటివ్. 100 వారాలు పాజిటివే, 100 వారాల తర్వాత ఆలోచిద్దాం. అంటే అందరినీ, కొంతమంది ఈజీగా ముందుకెళ్ళొచ్చు, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. మీరందరూ కూడా మన టీం నుంచి ఎక్కువ మంది అచీవర్స్ రావాలి. మీ రేపొద్దున వచ్చేటువంటి పార్ట్నర్స్ కూడా ఈ యొక్క మీరు ఫస్ట్ అసలుకి వాళ్ళకి ఫోకస్ అంతా వస్తుంది. అసలు ఏం కంపెనీ, ట్రిప్ ఏంటి, మలేషియా ట్రిప్ ఏంటి, అసలు ఏం ప్రొడక్ట్లు అవి అనే ముందు కాన్షియస్ అటువైపు ఫోకస్ వెళ్తుంది కదా. అవునా, మా కంపెనీ ఇట్లా ఆపర్చునిటీ ఇస్తుంది అని. ఓకే డియర్ లీడర్స్, థ్యాంక్ యూ. నేను రేపు మొదటిది మన మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత 2 పాయింట్లు ఏంటివి అనేది రేపు మనం 10 o'clockకి తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ 5 PM ఉంది మనకి ఆపర్చునిటీ, సరేనా? సార్ బోగ సార్, ఒకసారి మలేషియా ట్రిప్ గురించి ఒక మాట. సార్ సార్ వండర్ఫుల్ సార్, ఇది ఇందాక మీరు చెప్పింది కూడా అదే రియల్ గా ఇది గతంలో అప్పుడు కొంతమందికే ఉండేది అప్పుడు ఛాన్సెస్ అనేది, ఆ ర్యాంక్ అచీవ్మెంట్ చేసిన వాళ్ళకే ఉండేది. కానీ ఇప్పుడు ఆ టీం వర్క్ ఎవరైతే పాల్గొంటారో, ఎవరినైనా అంటే ఒకరు మనం సక్సెస్ అవ్వడానికి మనం సహకరించినటువంటి వాళ్ళకు కూడా ఉంది ఇక్కడ. సార్ చెప్పినట్టుగా స్టార్, నేను కొత్తగా లాగినటువంటి VR కి స్టార్ కి 2 rupees కి
వాళ్ళు ఫ్రెష్ గా స్టార్ ఫైండ్ అయ్యి వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ స్టార్ ఫైండ్ అయిపోయాను సార్, నేను 100 భాష అన్నారు, నేను స్టార్ ఫైండ్ కంప్లీట్ అయింది, నా పరిస్థితి ఏంది అనుకోవచ్చు. వాళ్ళు లెఫ్ట్ ఒక 500 రైట్ ఒక 500 క్రియేట్ చేసుకోగలిగితే తనకుంటుంది, ఆ ఇద్దరు 500 వేసుకుంటారు. ఎస్, వండర్ఫుల్ సార్, ఇది బ్యూటిఫుల్ గా టీం వర్క్. ఒక వాళ్ళు అంటే 1000 ఇంకొకరికి సహకరించినా మనకు కూడా ఇస్తున్నారు ఛాన్స్. ఇప్పుడు ఒక శాంతి గారు స్టార్ 1000 సార్, నేను 1000 అయిపోయి నాకు మలేషియా వెళ్ళే ఉంది, వెళ్ళొచ్చు. మీరు లెఫ్ట్ ఇద్దరిని రైట్ ఇద్దరిని, ఒక లెఫ్ట్ ఇద్దరు స్టార్ 500 కొత్త వాళ్ళని, లెఫ్ట్ రైట్ ఒకరిని, ముగ్గురు 500 మనం 3 మెంబర్స్ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఆ ముగ్గురితో పాటు మీరు వెళ్ళొచ్చు. అది బ్యూటిఫుల్ సార్. మాత్రం ఇంకొక ఎగ్జైట్మెంట్ ఏంటంటే దానిలో 7 వీక్స్ అంటే 7 వీక్స్ కట్ ఆఫ్ ఉండేది అప్పుడు. నూరు భాష గారు అయితే అదే 100 భాష గారు స్టార్ ఫైనల్ కదా సార్, 1000 పడలేదని చాలా ఒక నర్వస్ ఫీలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు నూరు భాష గారు చెప్పండి. ఇద్దరు సార్ లెఫ్ట్ ఒక్కరు రైట్ ఒక్కరిని 500 ని క్రియేట్ చేసుకోగలిగితే ఇప్పుడు ఆ ఇద్దరితో పాటు తను వెళ్ళొచ్చు మలేషియాకి. కాబట్టి రాలేదు అనే ఇబ్బంది లేదు. లేదు సార్, మీకు చెప్తున్నాను, మీకు 500 కొంచెం అరే నాకు 500 రాలేదు అని ఉందనుకుందాం, మీకు ఇప్పుడు మీరు 500 అయితే చాలు, వెళ్ళిపోవచ్చు. ఇంకో బ్యూటీ ఉంది సార్ మనకు, అది అంటే ఏది జరిగినా మంచికి అనే దాంట్లో ఇది బాగా ఉంటుంది. ఎస్ సార్, అందరికి ఉంది, రూబీకి ఉంది, పెరల్కి ఉంది, ఎమరాల్డ్ అందరికి ఉంది సార్ అవకాశం. అంటే దానికి ఎంత ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం దాన్ని అన్నట్టు గ్రూప్ వర్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం గ్రూప్ వర్క్ చేసుకుని అందరు కష్టపడితే అందరూ వెళ్ళొచ్చు. 100 భాష నాకు కాదు, 100 భాష పైన ఉన్నటువంటి ఆయన ఎవరు, మన షరీఫ్ సార్ వెళ్ళొచ్చు, షరీఫ్ పైన లావణ్య గారు వెళ్ళొచ్చు, లావణ్య పైన నేను వెళ్ళొచ్చు సార్. షరీఫ్ అన్నారు, షరీఫ్ వచ్చారు, ఆయన నూరేళ్ళు చెప్పండి. ఎస్ సార్, బోసాయిలో ఇద్దరిని క్రియేట్ చేసుకుని షరీఫ్ గారు వెళ్ళొచ్చు మలేషియాకి. ఇద్దరిని 500 క్రియేట్ చేయగలిగితే అదానికి మనకు బెస్ట్ ఆపర్చునిటీ ఏది సార్ అందులో. ఎప్పుడే కానీ ఇప్పుడు ఒక 7 వీక్స్ అంటే టైం ఇచ్చేది, ఈ వారం నుంచి ఈ వారం వరకు 7 వీక్స్ టైం, ఈ లోపల పోరాడమని చెప్పి వదిలిపెట్టారు మనకు. ఇప్పుడు అదేం లేదు, 21 వీక్స్ లో 7 వీక్స్ ఎప్పుడైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ కాకపోతే మళ్ళీ వచ్చే వారం నుంచి కానీ మొత్తం మాత్రం ఈ 21 వీక్స్ లో మధ్యాహ్నం ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ముందే ప్రిపరేషన్ కి టైం ఇచ్చేస్తారు మనకి ఇప్పుడు ఈసారి. సూపర్ సార్ అది. ముందు అది సూపర్. మీరు అన్న తర్వాత నేను ఇంకా దాని మీద ఫోకస్ చేశాను. కరెక్టే, ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు స్టెప్ 1 స్టార్ట్ చేశారు, 602 నుంచి 608 వరకు స్టెప్ 1 కంప్లీట్ చేసుకున్నా కానీ ఒకవేళ వాళ్ళు అవ్వలేకపోయినా ఈ స్టెప్ 1 లో వచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు డిసెంబర్ వరకు ఎలిజిబుల్ వెళ్ళిపోవచ్చు. దానికి స్టెప్ 1 అనేది సూపర్ సార్, సూపర్ బ్రహ్మాస్త్రం. జస్ట్ స్టెప్ 1 కంప్లీట్ చేసుకొని లెఫ్ట్ ముగ్గురు రైట్ ముగ్గురు 250 చేసుకుంటే సరిపోతుంది, అంతే. మళ్ళీ చేయగలచ్చు అంతే. స్టెప్ 1 లెఫ్ట్ రైట్ 4 స్టార్స్ ని, అందులో ముగ్గురిని 250 చేసుకుని సరిపోతుంది. దానికి ముందే ప్రీ ప్లాన్ గా ఉంటే మాత్రం సీనియర్స్ గైడెన్స్ మా ప్రోగ్రామ్స్ ఉపయోగించుకొని ఇప్పుడు దానికి మన అడ్వాన్స్ టైం మీద సూపర్ గా వర్కౌట్ అయింది సార్ మనకి. ఇప్పుడు ఫైనల్ మార్నింగ్ 5 మీరు కొత్తగా ఈ రోజు మన పెట్టినటువంటి ఎస్ సార్, మళ్ళీ ఈవినింగ్ మైండ్ఫుల్ మన ఎగ్జిక్యూటివ్ మైండ్ సెట్, ఈ 2 ప్రోగ్రామ్స్ సూపర్ గా మీకు ఉపయోగించుకొని దీన్ని క్రియేట్ చేసుకొస్తారు. మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఎప్పుడు ముందే స్టెప్ 1 అసలు మాకు చెప్పడం రియల్లీ ఒక అడ్వైజ్ సార్ మాకు. అది అనుకోకుండా అది నేచర్ మనతోటి అలాగా ఈ రెండు స్కిల్స్ ఇంపార్టెంట్ అనుకున్నాము. ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేస్తే మన ఈజీగా మనిషి దానికి అయిపోతారు. మీరు చేయాల్సింది ఈ 3 అండి. ఎన్గ్రాఫ్ లో ఏ 3 అయితే మిస్ అవుతున్నాయో అది మెయింటైన్ చేయాలి. ఏంటండి, ఒకటి ఎక్సైట్మెంట్, ఉత్సాహం, అది ఎప్పుడు ఉండాలి. 250 అయిపోగానే పడిపోవద్దు. రెండవది ఏంటి, ఇచ్చే సమయం. మూడోది ఏంటి, రిటైలింగ్ అంటే డిజై రాక్ స్టార్ కి అవ్వడం. ఓకే, ఫ్రీ ప్రోడక్ట్ గెలుచుకోవడం. ఈ 3 ఈ యొక్క 500 ర్యాంక్ వరకు మెయింటైన్ చేయాలి, తమ 500 కంప్లీట్ అయ్యేంత వరకు. సరేనా, కేవలం ఏదో స్టార్ కోసము అట్లా కాదు, ర్యాంకుల గురించి 500 or 1000 పూర్తయ్యేంత వరకు మీరు దాన్ని మెయింటైన్ చేసుకోండి. చాలా బాగుంది ఆ ఫ్రీ ప్రోడక్ట్ కావచ్చు. సరేనా, మరి ఎర్లీగా రావాలి కదా, తొందరగా పడుకోండి, తొందరగా ఎర్లీ డిన్నర్ అనేది చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. 4:05 కాగానే అబ్బాయి చాలా నాకు నిద్ర అనాలి మీరు. ఓకేనా కళ్యాణ్ గారు? ఓకే, థ్యాంక్ యూ.